ఇప్పుడు అవి నార్మల్ గా ఒక్క సెకండ్ అవి నార్మల్ గా ఉండేటటువంటిది ఈవీఎంలు ఏదైతే మన ప్రచారానికి ఇదిగోండి ఈ సింబల్ మీద నొక్కాలి, ఇది మనది, ఇది 2వ నెంబర్ ఉంటుంది, లేదంటే 3వ నెంబర్ ఉంటుంది అట్లా చూపించేటటువంటి అసలు అది ఏమున్నాయో లోపల ఆ మొబైల్లో ఉంది సార్. ఒక 2 minutes మళ్ళీ చూపిస్తా. మీతో మాట్లాడే నేను అవతల ఇంకో మొబైల్లో ఉంది. సో ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే జనసేన వాళ్ళు అసలు దేనికి రాద్ధాంతం చేస్తున్నారు. అక్కడ కనీసం అవగాహన ఉండదా? 3 రోజులు చేశాడు, అక్కడ అబ్బో వచ్చింది, ఇక్కడ అబ్బో వచ్చిందని మళ్ళీ చలో వాళ్ళ మీటింగ్ క్యాన్సిల్. ఏది 3 రోజులకి అబ్బో వచ్చింది. ఏంటండి అంటే కాదు, హెల్త్ ప్రాబ్లం వస్తే దాన్ని కూడా మనం వెటకారం ఆడాలా? అవునులే, బాగా వచ్చింది. ఏ హెల్త్ ప్రాబ్లం? మరి దేనికి మీకు భయపడిపోయా? రోడ్ల మీద పరిగెత్తించినంత ఒక్కొక్కటి అంత కాదండి, మీకు భయపడి ఏమైనా వెళ్ళిపోయారా హైదరాబాద్? నా వల్ల కాదు ఎలక్షన్ చేయడం. చెప్పులు తీసుకున్నా, పేకలు బిసి కాదండి వర్మ గారు, చెప్పులు తీసుకున్నంత పేకలు బిసి చంపేస్తున్నాడు. 2 రోజులు ఎండకు దెబ్బకి హైదరాబాద్ వెళ్ళిపోయారా? 2 రోజులకే. ఇంకేం లాయకులు నాకు అర్థం కాదు. ఆడ 3645 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఆడ అబ్బో రాలేదు సార్. అది స్టామినా ఉండాలి లీడర్ కి. సో మనం ఊరికి వచ్చి పౌడర్ రాసేసుకొని సినిమాలో షూటింగ్ లాగా 5 నిమిషాలు వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోతే ఏదో అయిపోయింది అనుకుంటే అయిపోయింది. అందుకని 2014లో 0, 19లో 1, అది కూడా లేరు మన దగ్గర. 24లో మళ్ళీ గుండు 0 ఉంటది. అంతకుమించి ఏముంటది? ప్రేటాపురంలో అంటే మేమంట కాన్సన్ట్రేషన్ చేస్తాం ఖచ్చితంగా. ఏం దాంట్లో మేము ప్రతి నియోజకవర్గం గెలవాలి, 175 కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఆయనకంటే గెలవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన కాన్సన్ట్రేషన్ చేసుకోవడేమో. మేము స్ట్రక్చర్డ్ పొలిటికల్ పార్టీ, మొత్తం సీట్లు గెలవాలనుకున్న కాన్సన్ట్రేషన్ చేయక ఏంటి ఇంట్లో నిద్రపోతారా ఏంది? 2 రోజులు ఊరికి అట్లా ప్రచారం చేసేసి హైదరాబాద్ వెళ్ళి నిద్రపోతారా? అట్లా నిద్రపోరు కదా. మా పార్టీ అయితే అట్లా నిద్రపోదు. వాళ్ళు నిద్రపోతారు. వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసుకోకపోతే వదిలేయమండి, అది వాళ్ళకి ఇష్టం. మేము ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేస్తాం. పిఠాపురం, కుప్పం కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాం. 175 నియోజకవర్గాలు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఖచ్చితంగా 175 నియోజకవర్గాలు మాకు ప్రతి నియోజకవర్గం ఇంపార్టెంటే. సో కాదు, ఆ వెహికల్ ఏంటి మరి? కాదండి, వెహికల్ కి ఎటువంటి అనుమతులు లేవంట కదా, వాహనం సంగతి ఏంటి? అడగమండి, ఎలక్షన్ కమిషన్ తెలుస్తుంది, మాకేం సంబంధం? పర్మిషన్ లేదని ఎవరు చెప్పారు? పోలీసులు పర్మిషన్ లేదనే కదా దాన్ని సీజ్ చేశారట. లేకపోతే ఎందుకు సీజ్ చేస్తారు? పంపించేస్తారు కదా చూసి. కాదండి, ఎలక్షన్ కమిషన్ చూసుకుంటది, మాకేం మధ్యలో? ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది, చట్టం తన పని తాను చేసుకుపోద్దండి, అదంతా ఓకే, అది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వెహికల్? ఎవరు పంపించారు? భూమి మీద నుంచే వచ్చింది. నుంచి వస్తుంది అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిందా? తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఏమైనా అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు అవి టోపీలు పెట్టి ఆ ఈవీఎంలు పెట్టి పంపించారా అంటున్నాను. కుట్ర ఏమైనా జరిగిందా అని. ఏమంతే ఇప్పుడు ఒకటి సార్, ఎలక్షన్ కమిషన్ ఏం ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దీనికి పర్మిషన్స్ లేవు, దీనికి సంబంధించి మెటీరియల్ పలానా చోట ఇల్లీగల్ గా వస్తుంది. పార్టీ మెటీరియల్ ఇల్లీగల్ గా వచ్చేది ఏముంది? లీగల్ గానే ఉంటుంది ఏదైనా. అదేమన్నా డ్రగ్స్ లేదంటే అది మీరు అన్నట్టుగా ఇంకేదో డబ్బులో ఈ కాదు కదా. పార్టీ మెటీరియల్ వస్తే తప్పే ఉంది. దాంట్లో టోపీలు వస్తాయి, దాంట్లో కరపత్రాలు వస్తాయి, రకరకాలు ఉంటాయి. దాంట్లో దానికి పర్మిషన్ తీసుకొని వెహికల్ కి ఎవరు నడుపుతారు, దాంట్లో ఎవరెవరు కొట్టారో దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ రకంగా చేశారని కదా వస్తున్న ప్రచారం. దీన్ని మళ్ళీ డైవర్ట్ చేయాలండి. ఒక నిజంగా డబ్బులు తీసుకెళ్లి ఇక్కడ నిజంగా కాన్స్టిట్యున్సీకి చేరాలంటే మళ్ళీ డైవర్ట్ చేసే కార్యక్రమం కూడా చేయాలి. ఇది అందుకని అది పిచ్చోళ్ళు తెలియదు, వీళ్ళకి అమాయకులు. అంటే సినిమాటిక్ గా ఉంటది కదా. వెంకటరెడ్డి గారు, ఒక విషయం బాగా ప్రచారంలో ఉంది, అంటే మీరు చెప్పేస్తారేమో అనుకుంటున్నాను, లేకపోతే చెప్పకూడదు. ఏంటి ఆల్రెడీ ఎక్కడికక్కడ డంప్ అయిపోయిందట కదా అమౌంట్, నిజమేనా? ఎప్పుడో వెళ్ళిపోయిందట కదా నియోజకవర్గాలకి? బాగా ఎక్కువ పనిచేసామని చెప్పలేదు సార్ సంతోష్, నయం పనిచేసామని చెప్పలేమో ఆయన చెప్పాడు కదా. ₹1,00,000 ఇస్తున్నారు కాదు సార్, ₹1,00,000 ఇచ్చేస్తున్నారు, ఓటుకి పనిచేశారు చెప్పట్లా. ఇదే రోజు ఇట్లాంటి ఇని పాప కృష్ణానీల్ గారు కూడా నవ్వుకుంటున్నారు. ఏంది రోజు ఈ కామెడీ, మనకి కనీసం సీరియస్ డిబేట్ పెట్టలేదు ఈ జనసేనలో వచ్చినాక ఆయన కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు పంచుతారు? జనరల్ గా మాట్లాడతాను, దీంట్లో ఏమంత తప్ప. ఓటుకు డబ్బులు ఎప్పుడు పంచుతారు? ముందు రోజు పంచుతారు. నియోజకవర్గానికి వెళ్ళిపోయిందా లేదా ఏమో నాకు తెలియదు సార్, మరి వెళ్ళిందో లేదా అడగండి. వారిని ఆరోపణలు చేసే వాళ్ళు ఉంటే ఎక్కడ ఉన్నాయో చూపించమనండి. నిజం చెప్పకూడదు, నేను ఒట్టు పెట్టుకుంటూ వచ్చారేంటి ఈ రోజు? నేను ఒక మాట చెప్తాను సార్, వాళ్ళు వెళ్ళిపోయినాయి అని అంటే సరే ఉంటే వెళ్ళిపోయిన వాళ్ళు అన్నాళ్ళకి ఆడమే కూడా తెలియాలిగా. ఆరోపణ చేసేవాడికి ఇదిగో వెళ్ళిపోయినాయి అండి, వాళ్ళ డబ్బులన్నీ రీచ్ అయినాయి అన్నప్పుడు, రీచ్ అయినాయి అని తెలిసినప్పుడు ఆడమే కూడా అలా తెలియాలిగా. అదే చెప్పమండి ఆడనయ్యో. ఒక మాట సార్, మేము క్లియర్ గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. మాకు ఎలక్షన్ మేనేజ్మెంట్ తెలుసు. మేము 2 జనరల్ ఎలక్షన్స్ ఫేస్ చేసాం, 3వ జనరల్ ఎలక్షన్ చేస్తున్నాం. మేము అపోజిషన్ లో ఉన్నప్పుడే ఎన్నికలను ఫేస్ చేసి 150 సీట్లు కొట్టాం. నోట్ దిస్ పాయింట్.
ఓకే. అపోజిషన్ సో మీకు సంబంధం లేదు ఆ వ్యాన్ తో, అంతేనా? 150 సీట్లు గెలిచాం. కాదు, మీకు సంబంధం లేకుండా కాదండి. ఓకేలేండి, అవన్నీ జరిగిపోయినాయి. మీకు సంబంధం లేకుండా ఆ వ్యాన్ వెళ్ళింది, అందులో అవి ఉన్నాయి, అంతేనా? ఏమో సార్, ఆ టీవీలో ఎవరైతే చూపిస్తున్నారో ఆ ఆరోపణలు చేసే వాళ్ళని అడగాలి. ఆ వెహికల్ ఏమున్నాయి ఏంది నేను చూడలేదు కదా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిన్నటిదాకా అక్కడే ఉన్నాడు కదా, వాళ్ళు ఉంటారు కదా ఆ సినిమా అభిమానులు ఎవరో. అంతేకాదు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నా ఆయన ఎక్కడ మకాం వేస్తున్నారో, ఎక్కడ ఉంటున్నారో అక్కడ రెక్లీర్ కూడా నిర్వహిస్తున్నారట. అదొకటి ఉన్నది మీ మీద ఆరోపణలు. బ్లేడ్లతో కోయట్లేదా? చాకులతో కోసారు, బ్లేడ్లతో కోసారు, నాకు రక్తం వచ్చింది, అబ్బో వచ్చింది అందుకని వెళ్ళిపోయా, ఇవి కూడా చెప్పాడు కదా. అసలు ఏం రాజకీయ నాయకుడు నాకు అర్థం కాలేదు. అసలు సీరియస్నెస్ ఉందా రాజకీయాల్లో? ఆయన అంటే బ్లేడ్లు పెట్టి కోయటానికి వచ్చారంట. ఇది పవన్ కళ్యాణ్ ఎవడు కొడతాడు? ఆ జనసేనలో జేబులు కొట్టే బ్యాచ్ ఎక్కువ ఉంటది. మరి కావాలంటే జనసేన మీటింగ్ అయిపోయిన తర్వాత తెల్లారు ఆ పోలీస్ స్టేషన్ ఎన్ని కేసులు నమోదైతే చూసుకోండి. మా జేబులు కొట్టారని. వాళ్ళే ఎవడన్నా జేబులు కొట్టడానికి పోయాడు ఎవడన్నా. అంతకుమించి ఎవరుంటారు నాకు అర్థం కాల. లేకపోతే ఏంది ఇది కామెడీ? కాకపోతే కాదండి.